కీర్తన గ్రంథం 135:7 బూదిగంతముల నుండి ఆవిరి లేవ చేయువాడు ఆయనే, వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళ చేయును. తన నిధులలో నుండి మన వాళ్ళు డబ్బులు దాచుకుంటూ ఉంటారు, బంగారం డబ్బులు, నిధులలో డబ్బు అవి దాచుకుంటూ ఉంటారు. కానీ దేవునికి వేరే నిధులు ఉన్నాయి. మానవ అవసరాలు తీర్చడానికి, ఆయన బిడ్డలను సంతోషంగా ఉంచడానికి తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళ చేయను. ఇదంతైనా నిజమైనటువంటి విషయము. ప్రియమైన వాళ్ళారా, మరి నేను కూడా ఒక 2.5 నెలలు సిక్ అయ్యాను 2023లో. అయితే 2.5 నెలలు కూడా నేను మరి గాలి అంటే ఆక్సిజన్ లేకుండా చాలా ఇబ్బంది పడవలసిన పరిస్థితి వచ్చింది. అసలు ఆర్టిఫిషియల్ ఎయిర్తోనే, అంటే ఆక్సిజన్ హెల్ప్తోనే నేను బ్రతికాను హాస్పిటల్లో 2.5 నెలలు. అప్పుడు దేవుని అడుక్కున్నాను, ఈ వాక్యాన్ని పట్టుకొని నీ నిధిలో నుంచి గాలిని కొంచెం నేను పీల్చుకోవడానికి శక్తినిచ్చి నాకు ఇవ్వండి తండ్రి అని ఎంతగానో 2.5 నెలలు దేవుని బ్రతిమలాడుకున్న తర్వాత దేవుని నాలో జీవాన్ని పోసి మళ్ళీ నన్ను మనిషిగా సజీవురాలుగా లేవనెత్తారు. మరి ఆయన తన నిధులలో నుండి గాలిని బయటకు వెళ్ళ చేయును. మరి మనకి కోవిడ్ వచ్చినప్పుడు కూడా గాలి పీల్చుకోవడానికి లేక మనుషులు మరి ఆ రకమైనటువంటి డిసీజ్తో చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన నిధుల్లో ఆయన బిడ్డల కోసం దేవుడు గాలిని దాచిపెట్టేవారుగా ఉంటారట. ఈ విషయాలన్నీ మనం హృదయంలో పెట్టుకొని ఆయన్ని ఆరాధించేవారుగా, ప్రార్థించేవారుగా ఉండాలి.